ఏమండోయ్, ఈరోజు యమ్మీగా వెజ్ కట్లెట్ చేసుకుందాం. దానికోసం బాయిల్ పొటాటోస్, క్యాబేజ్, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా, బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్లో బాగా వేపిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాబేజీ, క్యారెట్, బీట్రూట్ ఉంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోండి, చాలా బాగుంటాయి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి వేసి బాగా వేపిన తర్వాత కొంచెం మగ్గనివ్వండి. ఆయిల్ లేకుండా మగ్గిన తర్వాత దాన్ని ఒక బౌల్లో తీసుకుని మన బాయిల్ పొటాటోస్ని క్రష్ చేసి బాగా కలపండి. తర్వాత వేరుశెనగ గుళ్ళను కూడా వేసి బాగా కలుపుకున్నాక ఇలా ఏదైనా మీకు నచ్చిన షేప్లో చేసుకుని వాటిని రెడీ చేసి వాటిని మైదాలో కానీ కార్న్ఫ్లోర్లో కానీ ఒకసారి రోల్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 2 స్పూన్లు మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఇలా పల్చగా చేసుకుని దానిలో ఒకసారి డిప్ చేసి మన బ్రెడ్ క్రమ్స్లో బాగా రోల్ చేసి అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసేసి బాయిల్ అవ్వనివ్వండి. చాలా టేస్టీగా ఎమ్మీగా